You can go ahead, Prabhuji. ఓకే మాత, వినిపిస్తుందా మాతది? వినిపిస్తుంది Prabhuji. ఓకే. జయ రాధా మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. జయ రాధా మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరధారి. యశోదనందన వ్రజజన రంజన యశోదనందన వ్రజజన రంజన యమున తీరావనచారి యమున తీరావనచారి. జయ రాధా మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరిధరవారి. యశోదనందన వ్రజజన రంజన యమున తీరావనచారి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురువే నమః. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కథా మహ్యం దదాతి స్వదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते राधनाथस्वामी इति नामिने. नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति सिद्धांत सरस्वती नामिने. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्ते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. బాలగోవింద ప్రభుజీకి దండవత్ ప్రణాం. కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న మాతాజీకి తెలుగులందరికీ నా దండవత్ ప్రణాం. నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఏదో ఈ 4వ స్కందము 7వ అధ్యాయము పృథుమహారాజు ధరణిపై కోపించుట 27 శ్లోకం చెప్తున్నాను. ఏదైనా తప్పులు ఉంటే కొంచెం క్షమించండి. వృద్ధాప్యం కాబట్టి నాకు టంగ్ స్లిప్ కావచ్చు, తప్పులు జరగవచ్చు. త్యాం స్తభాం దుర్మతాం నీత్వా మాయాగాం తిలససరే ఆత్మయోగా బలేన యమ తారయిష్యేమహం ప్రజా. త్యాం నీవు స్తంభం మిగుల గర్మించి ఉండి దుర్మతాం ఉన్మత్తురాల వేసివి
నిత్వ అట్టి పరిస్థితిని కలుగజేసి మాయాగాం కపటగోవు తిలస ధాన్యము వలె ముక్కలు ముక్కలు సరై నా బాణములచే ఆత్మ నా యొక్క యోగము చేత యోగ బలము చే ఇమా ఈ ధారయిష్యామి ధరించును అహం నేను ప్రజలందరూ లేదా జీవులందరూ. నీవు మిక్కుల గర్వించి ఉండి దాదాపు ఉన్మత్తురాలవైతు. నీవిప్పుడు యోగబలము చే గోరూపమును ధరించినాను. ధాన్యపు గింజల వలె నిన్ను ముక్కలు ముక్కలు చేయదు. పిదప ప్రజలందరినీ నా యోగ శక్తికి ధరింపగలను. ఇక్కడ ముందు జరిగిన శ్లోకాల ప్రకారం పృథు మహారాజు యజ్ఞం ఆచరించినప్పుడు ఈ ధరణి ఆయన ఆజ్ఞలు పాటించలేదు, ఆజ్ఞలను శాసనను పాటించలేదు, ధనమును కూడా సరిగా అందించలేదు. అందువల్ల పృథు మహారాజు ధరణిపోయి కోపించడం జరిగింది. ఈ వాదము తర్వాత పృథు మహారాజు ధరణి మాటలు ఒక 6-7 శ్లోకాలు అంటే 4-5 రోజుల నుండి జరిగిపోతుంది. ఆఖరకు 27th దాంట్లో మీకు చెప్తాను ఏం జరిగింది. తనను పృథురాజు నశింపజేసినతో అతని ప్రజలు గర్భోధములలో పడిపోగలని ధరణి తెలియజేసింది. అంటే ఇక్కడ ధరణి ఏమవుతుంది, పృథు మహారాజు కోపించడంతో ఈ ధరణి కోపం ఇచ్చినట్లయితే గర్భోధంలో పడవేయదని అని చెప్తున్నారు అన్నమాట. దానికి రాజు ఇప్పుడు సమాధానం ఇస్తున్నాడు. ధరణి రాజుచే తప్పబడకుండా రక్షింపబడు నిమిత్తము ధరణి తన యోగమును చే గోరూపమును ధరించినది. గోరూపమును ధరించినట్లయితే రాజు గోవును వస చేయలేడు. అందువల్ల ఆమె తప్పించుకోగలదని ఆమె విషయం. రాజు ఈ విషయంలో నెరిగి ఉండేది. ధాన్యగింజల వలె ఆమె అతను ముక్కలు చేయుటకు ఏమాత్రం సంచయించడు. ఇక ప్రజలు వినాశమును గురించి చర్చించినతో వారినందరూ తాను తన యోగ శక్తితో ధరింపగలని రుజువు గంభీరంగా పలికింది. అంటే ఒకరు ప్రతి సవాళ్ళు వేసుకుంటున్నారు. ఇది జరిగిపోయిన విషయం అన్నమాట. ధరిత్రి యొక్క సహాయము అతనికి అవసరం లేదు. విష్ణు భగవాని అవతారమైనందున రుజువు సంకర్షణ శక్తి గురుత్వాకర్షణ శక్తి అందు కలడు. దేవదేవుడు అంతరిక్షమున కోట్లాది లోకమును ఎట్టు సహాయం లేకనే దాచి ఉన్నారని వాళ్ళ ధరణి వైపు ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగా ధరిత్రి సహాయము లేకుండా తాను తన ప్రజలు అంతరిక్షమున నిలువగలరని పృథు మహారాజు ఏమాత్రము కష్టము లేదు. భగవానుడు యోగేశ్వరుడిని యోగ శక్తులకు ప్రభు పిలువబడినవాడు కనుక ధరణి సహాయం లేకుండానే తాను విలువగలని ఈ విషయం ఆమె చెప్పని అవసరం లేదని పృథువు తెలియజేశారు. నెక్స్ట్ శ్లోకం 28. ఏవం మన్యుమయూం వృత్తిం కృతాష్టమిత పభ్రితం ప్రణత ప్రాంజలి ప్రాహామహి సంజాత వైభవే. ఏవం ఆ విధముగా మణిమయం అతి బోధము మూర్తి రూపము అస్తము మృత్యుదేవతయకు యమరాజు ఇవా వలె విభ్రమం కలిగి వెళ్ళి ప్రణత శరణాగతి అయి ప్రాంజలి చేతులు జోడించి ప్రాహ పలికెను. మహి ధరణి సంజాత మనవై నేపథు తన దేహమును కంపనం చెందిను. ఆ సమయమున పృథు మహారాజు వలె కాక అతని దేహం అంతయు కోపోద్రిక్తమైన గోచరించింది. మహారాజుకు కోపం వస్తే ఎలా ఉంటుంది, మనకు ఉగ్రమా నరసింహస్వామి కోపం వచ్చినప్పుడు హిరణ్యకశిపుని ఎలా చీల్చి చెంచాడో ఆ విధంగా చీల్చి చెండాలని ఈ పృథు మహారాజు ఈ ధరణికి భయపెడుతున్నారు అన్నమాట. అనగా అతని మూర్తి వించిన క్రోధముగా నేను అతని పలుకులను వినినంతట ధరణి తప్పించను ఉక్కిరి బిక్కిరి అయిపోయింది అనమాట. చాలా భయపడిపోతుంది. శరణాగతి అయి చేతులు జోడించి ఇట్లు పలికను. పృథు మహారాజు
అంత కోపం చేసుకుని ఆవిడ ఎక్కడ ఏం చేస్తారో అనే భయంతో చివరకు శరణాగతి చేతుల నుంచి వెళ్ళింది. ఇప్పుడు మనం కలియుగంలో కూడా ప్రజలు ఒక అడ్మినిస్ట్రేటివ్ దగ్గరికి పోయినప్పుడు మొట్టమొదట వినకపోయినా ఆయన ఎన్నో విధాల భయం చెప్పినప్పుడు కానీ వాళ్ళు లొంగి శరణాగతి చెంది వాళ్ళకు లొంగిపోతారు. అప్పుడు పని సాఫీగా జరిగిపోతుంది. ఇక్కడ భాష్యం. దేవదేవుడు దుష్టులకు మూర్తి ఇచ్చిన మృత్యు కాగా భక్తులకు పరమ ప్రియుడై ఉన్నాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది కృష్ణ భగవానుడు ఉన్నాడు. దుష్టుని సంహరించాలంటే ఎంత కోపంతోనూ ఎంత భయపెడితే కానీ ఆ నేరం చేసిన వాళ్ళు లొంగిరారు. అదే భక్తుల వైపు వస్తే పరమ ప్రియుడై వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీత 10:34 శ్రీకృష్ణుడు మృత్యు సర్వహంసం అని నేనే సమస్తమును కబలించినట్టు మృత్యువు నుండి పలికింది భగవద్గీతలో. భగవాని ఆవిర్భావనని వంతమాడునట్టి శ్రద్ధారహితులు నాస్తికులు ఆ దేవుడు మృత్యువు రూపం వారికి దర్శనమిచ్చినప్పుడు ముక్తి నొందగలరు. నాస్తికులు అంటే మనకు తెలుసు ఇలా భగవంతుడు లేడు అని వాళ్ళ వాదన. ఉదాహరణకు హిరణ్యకశిపుడు దేవదేవుని ప్రమాణమును ధిక్కరించగా భగవానుడు నరసింహదేవుడు రూపంలో కలిసి ఆయన మృత్యుడు జన్మాడు. ఆ విధముగా ధరణి మృదు మహారాజును మూర్తివించిన మృతి దేవత వలె గాంచింది. అతడు మూర్తివించిన క్రోధం వలె ఉన్నట్లుగా కూడా వృద్ధి గాంచింది. అందువలన ఆమె కంపించసాగింది. అనగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా దేవదేవుని ప్రాణములకు అంతం పలుకు రాదు, పలుకు చాలు. అతనిని శరణొచ్చి అన్ని వేళ రక్షణను పొందుటి అన్ని విధముల శ్రేయస్కరం అని దాన్ని తెలుసుకుని భగవంతుడికి మృదు మహారాజుకు శరణ పొందారు. ఇక్కడ ఈ 2 శ్లోకాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కలియుగంలో మాకు హరే కృష్ణ యజ్ఞం ఒకటే మనకు మూలం. అన్ని విధాలు మనకు హరే కృష్ణ అని మనం భగవంతుని ప్రార్థించాలా. మనకు ఉన్న కష్టాలను ఆ భగవంతుడి ద్వారా తీర్చుకోవాలి. ఇక్కడ మృదు మహారాజు చేసిన యజ్ఞానికి ధరణి సరిగా సహకరించకపోవడం, వారిద్దరు వాగ్వివాదం చేసుకోవడం, చివరకు ధరణి మనకు మృదు మహారాజుకు శరణాగతి అయింది. శరణాగతి అనడంలో మన కృష్ణభక్తులుగా అనుకుని తీసుకున్నాం. శరణాగతి పొందినప్పుడు వాళ్ళు సవినయంగా ఉంటారు. ఆ భగవానుడు కృష్ణుడే అన్ని విధాల వాళ్ళకు రక్షణ, అంత వాళ్ళకు పోషణ, తర్వాత ఆత్మ నివేదనం చేస్తుంటారు. ఇది మనం ప్రారంభంలోనే తీసుకున్న విషయాలు. ఇంకా మనకు ఈ కలియుగంలో మన అడ్మినిస్ట్రేషన్ చూసినట్లయితే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర శాఖలు ఉంటాయి. రెవెన్యూ శాఖ, మెడికల్ అండ్ హెల్త్ శాఖ, ఇక ఎడ్యుకేషన్ శాఖ, ఇలాంటి ఎన్నో ఉంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయన చేసిన విషయాన్ని ఈ శాఖలు అన్ని కూడా పాటించాలా, ప్రజలకు అన్ని విధాలా సహాయం చేస్తూ ఉండాలి. ఒకసారి 2004లో నేను వరంగల్లో ఉన్నప్పుడు హెల్త్ ఆఫీసర్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వద్దటికి కొన్ని కామెంట్స్ పోయినాయి హెల్త్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్లో హనుమంతరావు అని ఎంజీఎం హాస్పిటల్ ఉండేవారు, నేను హెల్త్ డిపార్ట్మెంట్లో నేను ఉండేవారు. వారు కామెంట్స్ ఏమంటే అక్కడ ఎంజీఎం హాస్పిటల్లో సరిగా మందులు ఉండలేదు, పేషెంట్లకు ఆహారం సరిగా లేదు, శుభ్రత లేదు, సమయానికి
ఎంప్లాయీస్ కూడా వచ్చి పని చేయడం లేదు, కొత్త క్లీనినెస్ కూడా లేదు అని కూడా ఉంది. ఆ సమయంలో హనుమంతరావు నేను ఇద్దరం కలిసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చిన సమయానికి మేము ఇద్దరు ఉన్నప్పుడు ఆయన సాధారణంగా ఆదరించి ఇంటికి రూమ్లోకి పిలిపించి ఫ్యాన్ వేసి కూల్ డ్రింక్స్ ఇచ్చేసి ఆయన కూల్ చేసి ఆయన మేము చెప్పని వదిలిపెట్టాం. అన్నిటికీ కారణం ఏంటి అంటే చూస్తే బడ్జెట్ సరిగా లేదు. ఎంజీఎం హాస్పిటల్ సెంట్రల్ ప్లేస్ లో ఉంది వరంగల్. ఎక్కడ చుట్టుపక్కల ఉన్న రిమోట్ ఏరియా వాళ్ళందరూ కూడా ఆ టైంలో మనకు వరంగల్ వచ్చి వాళ్ళు వైద్యం చేసుకోవాల్సిన అవసరం. అందువల్ల వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ 10 lakhs ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఇచ్చి ప్రజలందరికీ 10 lakhs బడ్జెట్ చేయడం చాలా కష్టమైంది. అప్పుడు ఆయన చేసిన ఇదంతటికి కారణం మాకు బడ్జెట్ సరిగా లేదు, మందులు సరిగా లేవు, పేషెంట్లు కూడా సరైన ఆహారం ఇవ్వలేకపోతున్నాం, స్టాఫ్ చూస్తే ఎంప్లాయీస్ కూడా కొంతమంది తక్కువగా ఉన్నారు, 4th class ఎంప్లాయీస్. వాళ్ళని కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే క్లీనినెస్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రజలకు మందులు దొరుకుతాయి, వాళ్ళకు మేము సరైన డైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని అన్ని విధాలా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఆయన సంతోషంగా గమనించి ఆయన వెళ్ళిపోవడం. అందుకు మేము కోరిన 10 లక్షల బడ్జెట్ కంటే ఒక 20-30 లక్షలు బడ్జెట్ మన హెల్త్ మినిస్టర్ చెప్పేసి తర్వాత ఫైనాన్షియల్ మినిస్టర్ చెప్పి చేసినట్లయితే మాకు ఇలాంటి సమస్యలు రాకుండా పోతాయి సార్ అని చెప్పడం జరిగింది. అది ప్రాక్టికల్ గా మాకున్న అనుభవం. అయితే ఇక్కడ శరణాగతి అయింది ధరణి. ఇప్పుడు ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే ధరణి శరణాగతి అయింది, కృష్ణ భగవానుడి శరణాగతి. ఇప్పుడు నేను ఒక విధంగా ఆలోచిస్తాను, ఈ శరణాగతి అయిన ధరణి మన కాన్ఫిడెన్స్ కాల్. మన ఇప్పుడు కృష్ణ భక్తిలో ఉండి మన భక్తులు అందరం కాన్ఫిడెన్స్ కాల్ పెట్టుకొని కృష్ణ భక్తిని గురించి ఎలా మనం ప్రచారం చేస్తున్నాము, కృష్ణ గురించి మీరు చేస్తున్నాము, మీ కాన్ఫిడెన్స్ కాల్ వచ్చి కూర్చోండి, మీరు ఈ కృష్ణ భక్తి గురించి తెలుసుకోవచ్చని దాన్ని ఆహ్వానించాము అనుకుందాం. ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ కాల్లో శరణాగతి ధరణి వచ్చి మనం కూర్చొని ఉన్నారని చూపిద్దాము. ఇందుకు మనం మన బాలగోవింద పర్మిషన్తో ఆమెను పిలిచామని మనం తలుస్తాం. మీరందరూ కూడా ఆమెకు సహకరిస్తూ నేను చెప్పేది కూడా కొంచెం మీరు సావధానంగా విని మనం ఆమెకు ప్రారంభంలో ఆమెకు వ్యక్తి ఏంటో తెలియదు కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది. ఈ మధ్యనే మనం తెలుసుకున్నాం, మనం యుక్రెక్ చెప్పారు మరి ఏది ప్రారంభం చేసేయను మన ఆత్మను పరిశుద్ధం చేసుకోవాలని. కానీ 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నేను దేహం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను ఆత్మను, ఆ విధంగా 5 minutes అనాలని. నేను దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఆత్మను అంటే ఆ విధంగా మనం ప్రారంభం చేసినట్టు మన ఆత్మశుద్ధి జరుగుతుంది. ఆ తర్వాత మనం ఆత్మశుద్ధితో కృష్ణ భక్తిని ఎలా మనం చెయ్యాలి అని కూడా ఒక మనకు ఐడియా వస్తుందని నా ఉద్దేశం. ఇప్పుడే చెప్పుకున్నాం, కలియుగంలో సంకేత యజ్ఞం ఒకటే ఉపదేశింపబడేదని మనం శ్రీమద్ భాగవతంలో కూడా చేసుకున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో సామాజిక శాంతిని పురోగతిని సాధించుటకు హరినామ సంకీర్తనం చేసి ప్రస్తుత యుగమున యజ్ఞ నిర్వహణ కావింపబడినది. జనులను ఆహ్వానించి హరే కృష్ణ మహామంత్రమును కీర్తించి పిదప ప్రసాద వితనం కావించాము. అదే విధంగా మనం ఇప్పుడు ధరణి మాతాజీని కూడా మన కాన్ఫరెన్స్ కార్యక్రమం పిలిపించాము. ఆమె మనం ఉంటున్నారని మనం ఆలోచిస్తాం. ఈ యజ్ఞం
దేవతలందరూ సంతృప్తి చెందగలరు. అంతటా ప్రపంచమంతటా శాంతి సౌభాగ్యములు నెలకొనగలరు. ప్రస్తుత యుగమునందు యజ్ఞారోహణ కార్యము సులభతరము కాకపోలేదు. కృష్ణుని ప్రసన్న చేయుట ద్వారా మనుషుడు దేవతలందరినీ ప్రయత్నంగా ప్రసన్నం చేసినట్టుంటారు. కాబట్టి ప్రతి దేవతను మనం పూజించి వాళ్ళు ప్రసన్నం చేయాల్సిన అవసరం లేదంటే కృష్ణుడే అందరికీ దేవాది దేవుడు, సర్వకారణ కారకుడు, అందువల్ల పూర్ణ పురుషోత్తముడు. శ్రీకృష్ణుడు ప్రసన్నం చేసినట్లయితే ఇది మనుషులు దేవతలందరూ ఆయనతో పాటు సంతృష్టిస్తారని మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు మన కార్పొరేట్ వాళ్ళు ధర్ని మాతాజీ ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నారనే ఉద్దేశంతో నేను మన కృష్ణ భక్తిలో తులసి మాత ప్రమాణం చాలా ఉంది. మనం ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించి మన పూజలు చేసిన తర్వాత తులసి పూజ కూడా చేస్తుంటాం. ఇప్పుడు తులసి పూజలో ఉన్న ముఖ్యమైనది ఏంటంటే మనకు తెలుసుకోవాలి, మనకు ముందే తెలుసు, తర్వాత ధరణి మాత కొరకు తెలుసు. బృందాయే తులసిదే ప్రియాయే కేశవశ్చ విష్ణు భక్తి ప్రజీదేవి సత్యవతే నమో నమ. దీని అర్థం ఏంటంటే కేశవునికి ప్రియమైన ఓ వృద్ధాదేవి తులసీదేవి, నీవు విష్ణు భక్తిని ప్రసాదించగలదానివి మరియు పరమ సత్యవతివి. అటువంటిది నీకు నా పరిపరి ప్రణామములు అని చెప్తాను. తులసి అది జరిగిపోయిన తర్వాత తులసి ప్రదక్షిణ చేయాలి. యాని కాని చ పాపాని బ్రహ్మ ఇత్యాదికాని తాని తాని ప్రణశ్యతి ప్రదక్షిణ పదే పదే. శ్రీమతి తులసీదేవికి ప్రదక్షిణ చేయటం ద్వారా మన పాపములన్నిటితో పాటు బ్రాహ్మణ చెప్పిన పాపం కూడా పోతుందని ఈ తులసి మాతాజీ చెప్తుంది. ఇంకా తులసి కీర్తనలు మనం తీసుకోవాల్సింది ఏంటంటే నమో నమ తులసి కృష్ణ ప్రేయసి రాధాకృష్ణ సేవా పావో ఏ విలాసి. నమో నమ తులసి కృష్ణ ప్రేయసి రాధాకృష్ణ సేవా పావో ఏ విలాసి. జయ తోమర చరణలోయ్ तारा वांछा पूर्ण हुई कृपा कोरी कोरो तारे वृंदावन वासी. मोर हे अभिलाष विरस कुंजे दियोवा नैने हरिगो सदा जुगुल रूप राशि. यही निवेदन धरो सखी नज करो सेवा विकार दिए कोरो निवासी. दीन कृष्ण दासे को विनय जैन मोरा हो श्री राधा गोविंद प्रेमी सदा जैन बासी. శ్రీ రాధా గోవింద ప్రేమి సదా జైన భాషి. దీని భాష ఏంటో చెప్తాను, మాకు తెలుసు. అయినా కానీ ఉందాజీ కొరకు ధరణి మాతాజీ కొరకు నేను తెలుపుతున్నాను. శ్రీకృష్ణ భగవానికి ప్రియమైన తులసీదేవి, నీకు నా పరిపరి ప్రణామములు. శ్రీ శ్రీ రాధా భక్తుల సేవా కార్యక్రమం పొందాలనేది నా అభిప్రాయం. ఎవరైతే నీ శరణు పొందుతారో వారి వాంఛలన్నీ నెరవేరబడతాయి. నీవు వారిపై కృప చూపి వారిని బృందావన వాసనను చేసేదవు. నీవు నాపై కృప చూపి బృందావనములోని విలాసతోపంలో నివాసించి శ్రీ శ్రీ రాధాకృష్ణుల సుందరమైన లీలను ఎల్లప్పుడూ దర్శనం చేసుకోగలవు అయినదే నా అభిలాష. నేను నిన్ను వేడుకునేది ఏమిటంటే నన్ను వ్రజధామంలోని గోపికలను అనుసరించి చేయు. దయచేసి నాకు భగవత్ సేవ అవకాశాన్ని కల్పించి నన్ను మీ దాటిని తీసుకున్నాను. సర్వదా శ్రీ శ్రీ రాధా గోవిందుల ప్రేమను మునిగి తేలాలని అతి ధీరుడైన కృష్ణదాసుడు నిన్ను ప్రార్థిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనమంతా కృష్ణదాసుడు, దాసాన దాసుడు, వీఆర్ సర్వెంట్ ఆఫ్ కృష్ణుని. అందువల్ల ఎక్కడికి పోయినా మనం భక్తులుగా కృష్ణ దాసునిగా మనము వేడుకుంటాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సందర్భంలో నేను
మన కాన్ఫరెన్స్ కాల్లో ఉండే వైష్ణవులందరికీ, ముఖ్యంగా మాతాజీకి నేను మనవి చేస్తున్నాను. మనం పూర్వం మన వాళ్ళు విలేజెస్లో ఉన్నా కానీ ఎక్కడ టౌన్ ఉన్నా కొద్ది మంది తులసి పూజ చేసేవారు. తులసి పూజ చేయాలా అంటే వాళ్ళకి భయం. ఏమిటి, ఎంతో నిష్ఠగా మడి కట్టుకుని చేయాలా, తీరిక ఉండదు, అంత శుభ్రతగా చేయడం వీలు. కాబట్టి మన తులసి మాత ఎక్కడ మనకు అపచారం చేస్తుంది భయపడేవాడు. ఇప్పుడు మనకు అన్ని విషయాలు తెలిసాయి కాబట్టి మనం అందువల్ల ఇప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉన్నాం కాబట్టి మాతాజీలు మీకు తెలిసిన వారు కానీ బంధువులు కానీ ఇరుగు పొరుగు ఉన్నవారు కానీ తులసి పూజ చేస్తుంటే వారికి మనకు ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న ప్రిన్సిపల్ ఈ విధంగా చేస్తున్నా లేదా అని ఇక్కడ చేయాలి. చేయని వారికి పుష్పూజ చేసినట్లయితే మనకు ఎన్నో ఉన్న పాపాలు పోతాయి, మనకు పుణ్యం పెరుగుతుందని వారిని ఒక విధంగా ఉత్సాహపరిచి తులసి పూజ చేసే విధంగా కొంచెం ప్రోత్సాహం చేయాలని ఈ విధంగా నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. అది అందరి వైష్ణవుల బాధ్యత. ముఖ్యంగా అయినట్లయితే స్త్రీలకు అప్రోచ్ అవుతుంది, వాళ్ళు కొంచెం కన్విన్స్ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నేను ధరణి మాతకి ఒక పేర్కొంటున్నాను. ధరణి మన భూమాత కాబట్టి ధరణి మాతకి ఈ తులసి మొక్కలను విరువుగా పెంచి తులసి పూజ చేయడానికి ఎలాంటి లోపం లేకుండా తులసి మొక్కలను ప్రజలకు పంపిణీ చేయడానికి కొంచెం మీరు ప్రయత్నం చేయాలని ధరణి మాతాని నేను కోరుకుంటున్నాను. దానితో మాకు తులసి మొక్కలు కొరవ లేదని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాను. మాతాజీ ధరణి మాతాజీ ఈ కోరికను మన్నించండి కూడా ధరణి మాతాజీకి నేను వేడుకుంటున్నాను. నెక్స్ట్ ఈ కాన్ఫరెన్స్ కాల్ 2 సంవత్సరాల నుంచి మన శిక్షా గురు పాల్గొని ప్రభుత్వంతో మాట్లాడి మనం ఉంటున్నాము. ఇప్పుడు భాగవతము భగవద్గీత అంతవరకు వాటి సారాంశం ఏంటో అన్ని తెలుసుకుని మన ముఖ్యమైన ఏంటి అని మీకు తెలుసు. ఇక అందరూ గురుదీక్ష తీసుకోవాలని ఆస్పైర్ చేస్తున్నారు. గురుదీక్ష తీసుకున్న తర్వాత మన ధ్యేయం ఏమిటి అంటే అందరికీ తెలిసి వచ్చింది. మన అందరం మన ఆత్మలో గోలోక బృందాలను చేరాలని మన అందరి కోరిక. గోలోక బృందానంలో ఉండి శ్రీకృష్ణుని పాద పద్మముల చెంతకు చేరి ఆయనతో పాద పద్మము ప్రేమతో భక్తితో సేవించాలనే మన అందరికి అల్టిమేట్ గోల్. దానికి గోలోక బృందానం వెళ్ళాలని మనకు కోరిక ఉంది, కానీ ఏ విధంగా వెళ్ళాలి ఇక్కడ మనం చూస్తున్నాం. భక్తితో వెళ్ళాలి. భక్తి ఎలా గోలోక బృందానం చేరుతుంది అది మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడున్నాము? భూమండలంలో ఉన్నాం. గోలోక బృందానంలో కృష్ణ భగవాను ఎక్కడ చాలా దూరం. ఈ భూమండలం దాటిపోయి మధ్యలో ఎన్నో నదులు ఖండాలు దాటి చివరికి అక్కడికి పోవాల్సిన అవసరం. దానికి భక్తి ఒక లత రూపంలో చూపించి భక్తి లత చేసినట్లయితే గోలోక బృందం అంటే లత ఎలా ఉంటుంది ఉంటుంది తెలిసినా తెలియదు. విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకు లత అనేది ఒక తిప్పతీగ అందరికి తెలిసి ఉంటుంది. చెట్ల మీద మామూలుగా రేగి చెట్ల మీద తుమ్మ చెట్ల మీద అది పేరు పైన ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తిప్పతీగ క్రీపర్, బాటనీలో మనం చెప్పి క్రీపర్. ఆ క్రీపర్ని అంటుకున్నాం. ఏదో వేరే మొక్కల ద్వారా అయితే ఇక్కడే భూమిలో ఉంటాయి. క్రీపర్ అయితే మన భక్తిని మన నుండి పైకి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందని మన ఆచార్య వారు తెలుసుకొని భక్తిని క్రీపర్గా మనం మార్చుకొని మన భక్తిలో ఆ క్రీపర్ ద్వారా మనం గోలోక బృందంలోకి వెళ్ళాలని. ఇక భక్తిలతను చెప్పే ముందు మన భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ మా చెప్పే తిప్పతీగ గురించి ఆలోచించాం. తిప్పతీగ ఒక
దాని అందరినీ చూస్తూ ఉంటారు. ఈ చెట్టు మీదకి వెళ్ళేది అది మళ్ళీ అదే చెట్టు తిప్పతిగా మర్రి చెట్టు కానీ రాగి చెట్టు కానీ వాటి దగ్గర ఉండవు. ఎందుకంటే రాగి చెట్లు కొమ్మలు దానికి పట్టు దొరకదు. ఆకుల మధ్యలో దానికి సూర్యరక్షణ. ఈ తిప్పతీకు ఆకులకు ఉన్న హరిత దాంతో సూర్యరశ్మితో వాళ్ళు పిండి పదార్థాలు సంపాదించుకుంటాయి. ఏ బాటని చదివినా ఏ ఆకైనా మనం సూర్యరశ్మి అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ అని మన బాటలలో కూడా చదువుకున్నాం. ఆ ఫోటోసింథసిస్ పిండి పదార్థం అవి అది జీవిస్తూ పైకి ఎదిగిపోతూ ఉంటుంది అనమాట. ఇక మనము ఈ గోలోక బృందావన పోవాలంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్న మన అనుభవంతో మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆయన ఎక్కడున్నాడు? 7 కొండల పైన ఉన్నాడు. 7 కొండల పైన ఏంటంటే కొంతమంది నడిచి కూడా మొక్కి 7 కొండల పైకి వస్తాను. నడుస్తూ వెంకటేశ్వర మొక్కులు మొక్కులు కూడా మీరు చేయండి. అదేవిధంగా అయ్యప్ప మనం అయ్యన్న అన్నమయ్య కూడా ఎన్నిసార్లు మనం చూసాము, సినిమాలు చూసాము. ఆ పాటలతో కూడా చేస్తూ ఉన్నాం. మనం ఏ విధంగా కావాలంటే కృష్ణులో ఉన్న కృష్ణుడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవాలంటే కొన్నిసార్లు రికమెండేషన్ కావాలి. రికమెండేషన్ అంటే తొందరగా పోవచ్చు. 4 గంటలు వారం రోజు ఉండిపోయి 1 గంటలోనే చూసుకోవచ్చు. అదే విధంగా మనం ఈ బృందావనం గోలోక బృందావనం ఉండే ఈ కృషి చేరాలన్నా కానీ ఈ మనకు తులసి మాత ద్వారా మనకు రికమెండేషన్. తులసి మాత మనకు రాధాకృష్ణులకు రికమెండేషన్ మన భక్తిని. అందువల్ల తులసి పూజ మనం ప్రతి దినం కూడా మనం పూజతో పాటు మనం చేసే ఆనవాయితీ ఉంది. అది మనకు శాస్త్రంలో మన భక్తులు కూడా ప్రచారకులు కూడా మనకు చెప్తున్నారు. ఇక భక్తిలత ఎలా ఉంటుంది, ఎలా చేస్తుంది కొంచెం మీకు చెప్తాను. మన కాన్ఫరెన్స్ కాల్లో మనం ధరణి మాతాజీ ఉన్నారని చెప్పారు కదా. కనీసం ఆ మాతాజీకి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలపడానికి ఇక్కడ చెప్తాను. ముక్తి అనగా భౌతిక క్లేశముల నుండి విడుదలట. భక్తి అనగా భగవంతుని చేసే సేవ. ముక్తి కంటే భక్తి చాలా గొప్పదని మనం తెలుసుకున్నాం. భక్తి ద్వారానే భగవంతుని తెలుసుకోగలము. అందువల్ల మనం భగవంతుడి దగ్గర పోవాలంటే భక్తి చేయాలి. మనకు నిజమైన అదృష్టము కృష్ణ భక్తుడు మనకు గురువుగా లభించినప్పుడు భగవంతుని దగ్గరికి తాను తీసుకెళ్ళడానికి అన్ని విషయాలు మనకు ఆయన తోడ్పడతాడు. మనకు దీక్షా గురువు ముందు శిక్షా గురువు చేసిన సాధనతో దీక్షా గురువు దీక్ష ఇచ్చి మనం గోలోక బృందానికి పోవడానికి అయినా. దాంతోపాటు భక్తి తోడైతే ఏమవుతుంది అని ఒక విషయం చెప్తాము. ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది. ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది. నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థం అవుతుంది. యాత్రకు భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది. సంగీతానికి భక్తి కలిస్తే కీర్తన అవుతుంది. గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది. సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది.
పనిలో భక్తి ఉంటే పుణ్యం కర్మ అవుతుంది. ఇది చూడండి, భక్తితో మనం ఎన్ని విధాలుగా మనం తెలుసుకుంటున్నాం. అందువల్ల మనం అందరికీ గోలోక బృందావుడు శ్రీకృష్ణ భగవాని పాద పద్మలు చేరాలని కోరిక ఉంది. ఎందుకు తీసుకుంటాం, నాకుంది, మీకుంది. అది ఎట్లా సాధ్యం అవుతుంది? మన జీవితంలో సాధ్యమవుతుందా లేదా, ఎన్ని తరాలు తెలియాలా, అది దానికి మార్గం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, మనకు కోరిక ఉంటే దానికి దేర్ ఈజ్ మైండ్, దేర్ ఈజ్ వే. అందువల్ల మన కోరిక ఉన్నట్టయితే దానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకు ఎలా భక్తిలత గోలోక బృందావనం పోతుందో తెలుసుకుంటే దాని గురించి మనం స్టెప్ బై స్టెప్ అన్ని విధాలుగా మనం తెలుసుకోవడానికి వీలవుతుందని నేను మీకు భక్తిలత తెలుపుతున్నాను. భక్తిలత ఏర్పడి విధానం. కర్మానుసారము జీవులందరూ బ్రహ్మాండం అంతటా పరిభవిస్తుంటారు. వారిలో కొందరు ఉన్నత లోకములకు ఉద్ధరింపబడుతున్నారు, కొందరు అధోలోకములకు పోతున్నారు. ఆ విధముగా పరిభ్రమించే కోట్లాది జీవులలో పరమ భాగ్యవంతుడైన వాడు శ్రీకృష్ణుని అనుగ్రహంతో ప్రామాణిక గురుదేవుని సాంగీత్యం అవకాశాన్ని పొందుకుని అప్పుడు గురు కృష్ణుల కరుణతో అట్టి వ్యక్తి భక్తిలత బీజాన్ని పొందుతాడు. మాతాజీకి వినిపిస్తుంది? మాతాజీ, హలో, వినిపిస్తుంది ప్రభుజీ? ప్రభుజీ వినిపిస్తుంది. ప్రభుజీ వినిపిస్తుందా? వినిపిస్తుంది ప్రభుజీ. దండవత్ ప్రణామం. కనుక అట్టి వ్యక్తి భక్తులత బీజాన్ని పొందుతాడు. అంటే దట్ ఈస్ డివైన్ సీడ్, నాట్ మామూలు. డివైన్ సీడ్ ఎలా చదువుతుంది? గురువు కృష్ణుల కరుణతో మనకు భక్తి, మనకు గురుదీక్ష ఇచ్చే సమయంలో మన చేతిలో పెడతారు. మనం ఎలా చాంటింగ్ మాల్స్ ఎలా మనకు గురువు చేతిలో పెడతారో, భక్తి డివైన్ సీడ్ కూడా మనతో మన చేతిలో పెడతారు అని అర్థం. మనిషికి భక్తిలత బీజం లభించినప్పుడు అతడు తోటమాలి అయి దాన్ని హృదయంలో నాటుకొని కాపాడుకోవాలి. శ్రవణము కీర్తనల ద్వారా అతడు క్రమంగా నీళ్లు పోస్తే ఆ బీజము అంకురిస్తుంది. అంటే ఆ సీడ్కు నీళ్లు ఏంటి? మనకు శ్రవణము, కీర్తనం. నవవిధ భక్తిలో మనం చూసాం కదా, అందులో శ్రవణము, కీర్తన చాలా ముఖ్యమైనది భక్తి లతకు. ఎందువల్ల అది నీళ్లు మాదిరి పనిచేస్తుంది. ఆ సీడ్కు అది నీళ్లు పోస్తే ఆ బీజము అంకురిస్తుంది. ఫర్టిలిటీ ఆఫ్ ల్యాండ్. సరే, ఈ బీజం తీసుకెళ్ళి ఎక్కడ రాళ్ళ మీద, రప్పల మీద, మనకు చౌటి నేల మీద పెడితే బతుకు మరి మొక్కలు ములిస్తే మనం తెలుసు కదా, మనకు పల్లెటూరులో మంచి సారవంతమైన భూమిలోనే పెడితే అది మొక్క ములుస్తుంది. అది సారవంతమైన భూమి ఏమిటి భక్తుల కంటే? ఫర్టిలిటీ ఆఫ్ ల్యాండ్. సాధు లక్షణములు, గుడ్ క్వాలిటీస్ ఉన్న డివోటీస్ మనందరూ ఉన్నాం, భక్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళలో ఎంతమందికి ఆ సాధు లక్షణాలు ఉన్నాయి, ఎంతమందికి ఈ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అని అందరి చేతుల్లో సీడ్ వస్తుంది. అయితే ఈ లక్షణాలు ఉన్నది ఫర్టిలిటీ ల్యాండ్ కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్న ఈ సీడు తొందరగా అంకురించడానికి అవకాశం ఉంది అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇది యోగుడైన శిష్యుని చెంతకు ప్రామాణికుడైన గురువును పంపడమే కృష్ణ ప్రసాదము, కృష్ణ కృప అని మనం. అంటే మనం ఇంతమంది కాన్ఫరెన్స్ కాల్లో 120 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 40-50 మంది ప్రతిరోజు వస్తున్నారు, చదువుతున్నారు. అందులో గ్రేడ్స్ ఉంటాయి. కొంతమంది ఎంతో శ్రద్ధగా సాధన చేస్తున్నారు, సొంత శ్రద్ధగా వింటున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు తొందరగా ఈ సీడు అంకురించి లతగా కావడానికి అవకాశం ఉంది అని చెప్తారు. అంటే శ్రద్ధ లేని భక్తుడికి, తర్వాత ఈ మన పాటించకుండా కొన్ని
ఫోర్ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ గురు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకుండా ఉన్న భక్తులకు ఇది తొందరగా అంకురించదు అని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. గురువు కనుక శిష్యుడు భగవత్ సేవలో పూర్తిగా సుచిత్తులవుతాడు. ఆయన గురువు ప్రతి ఒక్కటికి మన గురువు. ప్రతిరోజు మనం పూజ చేస్తున్నప్పుడు గురువాష్టకం మనం చదువుతూ ఉంటాం. ఆ గురువాష్టకం ప్రతిదం భగవంతుడి కంటే ముందు మనం గురువుని పూజించాలి. మన గురువుని పూజించినప్పుడే భగవంతుడు కూడా మాకు ప్రేమ చూస్తాడు. ఆయన పూజించేదానికంటే ఆయన గురువుని పూజించినట్లయితే, ఆయన భక్తులు పూజించినట్లయితే ఆయన సంతోషపడతారని మన భగవద్గీత బాలగోస్వామి ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. భక్తిలత బీజం అంటే భక్తి లతకు కావలసిన బీజం అని అర్థము. సాధనానికైనా మొట్టమొదట ఆలోచన అవసరం. ఇదే బీజం. ఇప్పుడు చెప్పారు కదా, దెర్ ఈజ్ మైండ్, దెర్ ఈజ్ వే అని. అందుకని మనిషి ఆలోచన, గోలోక బృందానికి పోవాలని ఆలోచన, దానికి కృషి, సాధన అది చేయాలన్నమాట. భక్తుడు భక్తులతకు నీళ్లు పోసినప్పుడు బీజం అంకురించి లత క్రమముగా పెరుగుతూ ఈ బ్రహ్మాండమును ఛేదించుకొని, అంటే మనం భూలోక మండలంలో ఉన్నాం, భూలోక మండలం నుంచి పైకి వెళ్ళాలి. ఛేదించుకొని పోయి ఆధ్యాత్మిక భౌతిక శక్తులకు నడువనున్న విరజా నదిని దాటుకొని మధ్యలో మన ఆధ్యాత్మిక భౌతికానికి మధ్యలో విరజా నది ఉందని మనకు తెలుస్తూనే ఉంటుంది. అది బ్రహ్మలోకాన్ని బ్రహ్మతేజం అంటే ఈ చేస్తున్న మనం దేవుని భగవంతుడి మనం ఏంటి రూపం ఉంది, గుణం ఉంది అని మనం చెప్తాం. ఈ మాయావాదులకు ఏంటి మాయావాదులు ఏంటి రూపం లేదని వాళ్ళ అల్టిమేట్ గోల్ బ్రహ్మతేజమే. అంటే ఎవరైంది మీకు తెలుసు ఆ విషయం. ఇది బ్రహ్మలోకాన్ని బ్రహ్మతేజాన్ని చేస్తాయి. అయితే మనం ఇంకోటి చెప్పాలనుకున్నాం. మనకు కృష్ణ భక్తికి రాకముందే మనం ఒక లేమ్యాన్గా చేస్తూ ఉంటాం. మనం చేసే పనుల్లో మంచి చెడు ఉంటుంది. మంచి చేస్తే స్వర్గానికి పోతామని, చెడు చేస్తే నరకానికి పోతామని అని ఉంటుంది. స్వర్గానికి పోయినా కానీ, మంచి చేసి స్వర్గానికి పోయినా కానీ ఆ మంచి ఎప్పుడు ఆగిపోతుందో మళ్ళా అది మరి భూలోకానికి రావచ్చు. అంటే స్వర్గం కూడా భూలోకంలో ఉన్నదని తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఆ పరుని దాటి ఆధ్యాత్మిక జగత్తు అంటే గోలోక బృందానము చేరుకుంటుంది అన్నమాట. భక్తులత ఆధ్యాత్మిక శక్తి తీగ అయినందున, మామూలుగా ఈ తిప్పతీగ ఏంటి, చెట్టును ఆనుకొని చెట్టుని ఆధారపడి చూస్తుంది. తుమ్మ చెట్టు, ఈత చెట్టు అని చెప్తున్నాను. మా ఇంటి వెనకనే రోజు నేను చూస్తుంటాను ఆ తిప్పతీగను. అది చెట్ల మీద తిరుగుతూ ఉంటుంది. అది దానికి ఇక్కడ ఆధ్యాత్మిక జీవనంలో దానికి ఆధారం వేసి ఎలా పైకి పోతుంది అనే ఆలోచనలు రావచ్చు. అంటే గోలోక బృందాలు చేరుకుంది. ఆ పొరం తర్వాత ఆ పొరం దాటి ఆధ్యాత్మిక జగత్తుకు భక్తులత ఆధ్యాత్మిక శక్తి తీగ. భక్తులతకు ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఆ శక్తి అలాంటి శక్తి ఉంది అయినందున ఆ భౌతిక లోకంలో ఆశ్రయాన్ని తీసుకోలేదు, అవసరం లేదన్నమాట. గోలోక బృందానం చేరేంత వరకు భక్తులత పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనిషి హృదయంలో నాటబడినదై శ్రవణ కీర్తనచే నీరు పోయబడి భక్తిలత పైకి పెరుగుతుంది. ఆ రకంగా అది గోలోక బృందానములు శ్రీకృష్ణుని పాదపద్మ కమల కల్ప వృక్షాన్ని ఆక్రమిస్తుంది. అంటే దాని అర్థం ఎవరికి ఒకరు వెళ్ళి గోలోక బృందావనం నుండి శ్రీకృష్ణుని పాదపద్మలు చేరాలనే ఉద్దేశం కాబట్టి పాదపద్మాలు. మనం కోరుకునేది కూడా గోలోక బృందావనం శ్రీకృష్ణుని చేరాలని. శ్రీకృష్ణుని పాదపద్మలు చేరి అక్కడ ప్రేమతో భక్తితో ఆయన పాదపద్మలకు సేవ చేసుకోవాలన్నది మన ధ్యేయం. అంటే అర్థం ఏంటి, మన ఆత్మకు ఆనందం ఉండాలి. ఆత్మకు ఆనందం రావాలంటే సేవ ఉండాలి. అందువల్ల అక్కడ మన ఆత్మ అక్కడ
భగవంతుడు రూపంలో ఉన్నారు కాబట్టి ఆయనకి సేవ చేస్తున్నాము. సేవ చేసినప్పుడు మనకు ఆనందం కూడా కలుగుతుంది. అయితే బ్రహ్మ తేజంలో అక్కడ రూపం లేదు, సేవ చేయడానికి ఏమీ లేదు. అందువల్ల అక్కడ మనకు ఆత్మకు ఆనందం కూడా లేదు. అందువల్ల అది కొంతకాలం తర్వాత మరలా భూలోకం రావడానికి అవకాశం ఉంది. ఎవరు మన బ్రహ్మతేజం వెళ్తే వారందరూ తిరిగి వస్తారని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. భక్తుడు ఈ భౌతిక జగత్తులో భక్తులతను పోషిస్తుంది. వైష్ణవుని పాద పద్మాల చెంత అపరాధము చేస్తే, మనం ఇక్కడ ఉండి భౌతిక ప్రపంచంలో ఉండి మనం శ్రవణము కీర్తనం చేస్తున్నాం. మనం ఏమైనా అపరాధం, నామాపరాధములు, ఇంకా వేరే అపరాధాలు ఎన్నో నామాపరాధాలు 10 ఉన్నాయి. వేరే అపరాధం అంటే వైష్ణవు ఏ విధంగా వైష్ణవుని మనం హింసించకూడదు, అపరాధం చేయకూడదు. వైష్ణవ అపరాధం చేసినట్టు చాలా ప్రమాదం అని మన 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 ఆచార్యులు చెప్తుంటారు. దాని కారణం ఏంటంటే నాకు బాగా ఉంది. ఒక వైష్ణవుని ఒక అపరాధం చేసినట్లయితే ఆ అపరాధం చేయించుకున్న వ్యక్తి చేసిన వ్యక్తిని మనకు చెప్తా అంటే వాళ్ళు క్షమించి మనం ప్రేమించలేదు, క్షమించి ఫర్గెట్ కావాలి. వీ హ్యావ్ టు ఫర్గెట్ అండ్ ఫర్గివ్. వీ హ్యావ్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్. సారీ, వీ హ్యావ్ టు ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఫర్గివ్ అంటే క్షమించడం, ఫర్గెట్ అంటే మర్చిపోవడం. అంతేగాని ఆయన చేసిన అపరాధాన్ని మనం మనసులో పెట్టుకొని ఉండకూడదు. అదే మనం ఈ వైష్ణవుడు అలా క్షమించకపోతే విష్ణు భగవానుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఎవరు అపరాధం చేసిన వైష్ణవుడు. అంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. నాకు ఈ యుగలకృష్ణ ప్రభుజీ నాకు ఎన్నోసార్లు చెప్పారు విషయం. ఆ అపరాధాలు అతను వెల్లగించి ధ్వంసం చేసే మత్తగనం వంటిది అవుతుంది. ఆ రకంగా లత ఆకులు ఎండిపోతాయి. తోటమాలి లత చుట్టూ కంచెను ఏర్పాటు చేసి బలవత్తరమైన అపరాధము లోపలికి రాకుండా దాన్ని చూసుకోవాలి. అంటే ఇలాంటి అపరాధములు కలగకుండా చూసుకోవాలన్నమాట తోటమాలి. అది నీళ్ళు పోయటమే కాదు, ఇది కీర్తన శ్రవణం కీర్తనతోటే కాదనమాట. ఎటువంటి దాని వలన ఇతర తీగలు చక్కగా పెరుగుతాయి. అంటే అంటే పత్తిలతకు ఇతర తీగలకు భేదం గుర్తించి పోతే చాలా నీళ్లు వృధా అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే దాని వలన ఇతర తీగలు చక్కగా పెరుగుతాయి, వ్యక్తిలత పాడైపోతుంది. అపరాధాలు చేస్తూనే భక్తుల గురించి చెప్తుంది. అపరాధాలు చేస్తూనే హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తే ఈ అవాంఛిత తీగలు పెరుగుతాయి. అంటే ఈ అవాంఛిత తీగ ఎప్పుడు అపరాధాలు చేస్తూనే కొంతమంది హరే కృష్ణ మహామంత్రులు అలాంటి పుట్టే తీగలు, అది భక్తిలత మంచిది కాదు, చెడు భక్తిలత తిరుగుతుంది. భక్తులు ఏదో భౌతిక లాభం కొరకై హరే కృష్ణ మంత్రాన్ని చెప్పించకూడదు. హరే కృష్ణ మంత్రాన్ని ఎంతవరకు మన దేవుణ్ణి ప్రార్థిస్తూ మన భక్తిని చూపిస్తూ పోవాలి, అంతేగాని అది స్వలాభానికి చేయకూడదు. హరే కృష్ణ. బుద్ధిమంతుడైన భక్తుడు, ఇంకో దృష్టి చెప్తుండే, బుద్ధిమంతుడైన భక్తుడు దానిని తెంచివేయాలి. తెంచివేయ వ్యక్తులు వేరే భక్తుల వేరే లతలను తీసేయాలి. భక్తి లతను ఉంచుకొని వేరే లతను తీసేయాలి. మనం కలుపు మొక్కలను ఎలా మనం తీసేస్తామో వేరే పెంచేటప్పుడు, అలానే ఈ కలుపు మొక్కలను కూడా తీసేయాలి అన్నమాట. అదే అర్థం తీసేయాలి. అప్పుడు నిజమైన భక్తులత చక్కగా పెరిగి భగవద్ధామానికి చేరి శ్రీకృష్ణుని పాద పద్మాశ్రయాన్ని పొందుతుంది. ఎందుకంటే భక్తులతను పెంచడంలో ఎంతో జాగ్రత్త చేసుకోవాలని మనకు తెలుపుతున్నారు. భక్తి ఫలం పరిపక్వం చెంది క్రింద పడినప్పుడు
తోటమాలి దానిని ఆస్వాదిస్తారు. అంటే భక్తి తీగ ఆ శ్రీకృష్ణుని పాదపద్మములు చేసిన వెంటనే పుష్పాలు ఫలాలు వస్తాయి. పుష్పాలు ఫలాలు వస్తాయి, మధ్యలో మాత్రం రావు. పుష్పాలు ఫలాలు ఆయన పాదపద్మములు శాఖ తగిలినప్పుడే వస్తుంది. దాన్ని భక్తి ఫలం పరివర్తన చెంది క్రింద పడినప్పుడు తోటమాలి దాన్ని ఆస్వాదిస్తారు. ఆ విధముగా అతడు లత వలన లాభం పొంది గోలోక బృందావనంలోని శ్రీకృష్ణ పాద పద్మ కల్ప వృక్షాన్ని చేరుకుంటాడు. అంటే దానివల్ల ఎంత చెప్తున్నాను. అక్కడ భక్తుడు కల్పవృక్షం వంటి శ్రీకృష్ణ పాద పద్మాలను సేవిస్తాడు. పరమానందంతో అతడు ప్రేమ ఫల రసాన్ని ఆస్వాదించి నిత్య సుఖి అవుతాడు భక్తుడు. గోలోక బృందావనంలో భక్తి ఫలాన్ని ఆస్వాదించడము పరమ పురుషోత్తమం అని మనం తెలుసుకోవాలి. పరమ పురుషోత్తమం అని అవుతుందని మనకు ఆచార్య వారు చెప్తున్నారు. మనం అందరం ఇప్పుడు భక్తి లతను పెంచడము ప్రారంభం చేస్తామంటే మీకు గురు దీక్ష తీసుకోవాలి. వీలైనంత తొందరలో మీకు ఇనిషియేషన్ రావాలని, గురువు దొరకాలని, గురు దీక్ష తీసుకుంటారని, భక్తులతను పోషించడానికి నాతో పాటు మీరు కూడా వస్తారని భగవంతుని ప్రార్థించుకున్నాను. ఇంతతో ఒక నిమిషం విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో, అందరు ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ కూడా ఉన్నారా? ఎస్ ప్రభుజీ, వండర్ఫుల్ క్లాస్. మొత్తం కృష్ణ కాన్షియస్నెస్ అంతా చెప్పారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంకా కొంచెం చెప్పాలనుకున్నా కానీ మధ్యలో కొంచెం నాకు తడపడుతున్నాను ప్రభుజీ కొంచెం. ఫైన్, బట్ మీరు ఎవరు ఉన్నారో నాకు తెలియదు కానీ వినకి వాళ్ళు కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటో చెప్పారు మీరు. అదే అందులో ధరణి మాతాజీ ఉన్నది. ధరణి మాతాజీతో కలుపుకొని నేను ప్రారంభం చెప్పాను. తర్వాత భక్తులతను మనం భక్తులకు చెప్పాను ప్రభుజీ. ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ధరణి మాతాన్ని పోల్చుకొని చెప్పాను మనకి. అందువల్ల మన తులసి పూజతో కూడా చెప్పాను ప్రభుజీ. తులసి మాత, తులసి మొక్కలు కూడా మనం పెంచాలని చెప్తున్నాను ప్రభుజీ. ఆమె తులసి వనాలు పెంచి మనకు సప్లై చేయాలా మన భక్తులకు అని చెప్పాను ప్రభుజీ. ఇంకేం తప్పులుంటే చెప్పండి ప్రభుజీ. అయ్యో తప్పులేం లేవు అన్ని. అంటే క్లుప్తంగా కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటో చెప్పారు మీరు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. కావాల్సింది అదే కదా ప్రభుజీ. చెప్పారు. ఇదంతా మీ దయ ప్రభుజీ. ప్రభుపాద తర్వాత మీరు శిక్షా గురువులు, మీరు అంటే యుగల గురు శిక్షా గురువులు, ఆయన మామూలుగా ప్రభుపాద, తర్వాత మనకు రాజనాథ్ మహారాజు దీక్షా గురువు మనకు. ఇంకా నేను ఇక 2-3 సెషన్లు కూడా నేను తీసుకొని నేను చెప్పాలన్నాను ప్రభుజీ. నేను నేర్చుకుని చెప్తుంటే నాకు ధారాళంగా వస్తుందని ఆలోచిస్తున్నాను ప్రభుజీ. చెప్పండి, నెక్స్ట్ క్లాస్ లో పెట్టండి. నెక్స్ట్ ఎప్పుడో మీరు చెప్పండి. ఒక 15 days తర్వాత చెప్తాను ప్రభుజీ. ఈ లోపల అంత క్రోడీకరించి నేను నేర్చుకుని మీ దగ్గర నేర్చుకుని క్రోడీకరించి చెప్తాను ప్రభుజీ. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నమస్కారాలు, దండవత్ ప్రణామం. మన కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న మాతాజీకి, తర్వాత ప్రభువులకి అందరికీ నమస్కారాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా ప్రశ్న అంటే చెప్పండి, నేను చెప్తాను. నాకు తెలిసి నేను చెప్తాను, లేకపోతే. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. భక్తి లత గురించి, భక్తిలో ఎలా ముందుకు వెళ్ళాలో చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏదో కొంచెం నేర్చుకుని చెప్పాను మాతాజీ. ఇంకా ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ఆది ప్రభుజీ, దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం. తిరుపతి ప్రభుజీ, మీ వరంగల్ ఎక్స్పీరియన్స్ చెప్పాను మీకు. మీరు అవన్నీ విన్నాను. ముఖ్యంగా మీ యొక్క ఈ ఏజ్ లా ఇంత మెమొరీ ఉండి మాకు ఈ ప్రాథమికమైన సూత్రాలు, ముఖ్యంగా ఈ తిప్పతీగ గురించి చాలా అద్భుతంగా
అది ఆ విధంగా మనం మన యొక్క భక్తి జీవితాన్ని మన గోలోకాన్ని చేరుకోవడానికి అది మంచి ఉదాహరణ. అదే ప్రభుజీ, అది అది అందుకని తర్వాత మీరు ప్రతి దాంట్లో ప్రకృతిలో లభించే నీరు అన్ని విషయాలు చెప్పుకుంటూ దాంట్లో కూడా భక్తి ఉన్నది, దానివల్లనే మనకి ఇంత ఇబ్బంది వస్తున్నదని మనం దానికి కూడా ఉదాహరణ ఎంతో బాగున్నది. ఇంత ఇంత మాకేం తెలియదు అన్నట్టే ఉండి ఇంత సమాచారాన్ని సేకరించి చేసినందుకు మీ ఓపికకు మీ వయసుకు దండవత్ ప్రణాం, పాదాభివందనాలు. అందరికీ ఫాదర్ లాగా ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని దీవించాలనే తప్ప నమస్కారాలు ఇవి అవన్నీ చెప్పకూడదు. మన గురువు గారికి చెప్పొచ్చు, కానీ మేమందరం చిన్నవాళ్ళం, మాకు తండ్రి లాంటి వాళ్ళు. మీరు దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, ఈ భక్తిలో అభివృద్ధి చెందాలని. ధన్యవాదాలు ప్రభుజీ, దండవత్ ప్రణామం. అది మీ వరంగల్ ఇన్స్టిట్యూట్ 2004 లో ప్రభుజీ, 2004 జవహర్ రెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నప్పుడు, జవహర్ రెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నప్పుడు వరంగల్లో అప్పుడు జరిగిన విషయం చెప్పాను. మీరు ఎంజిఎం లో పనిచేసిండ్రా? ఎంజిఎం అంటే మెడికల్ సైడ్, నేను డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ వరంగల్ వర్క్ చేశాను. ఓహోహోహో. అందువల్ల హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జి, మెడికల్ డిపార్ట్మెంట్ ఆయన హనుమంతరావు. హనుమంతరావు గురించి చెప్పిండ్రు నాకు. నేను 69-70 ఇదే డిపార్ట్మెంట్ లో పనిచేసిన. ఫస్ట్ అపాయింట్మెంటే నాకు హెల్త్ డిపార్ట్మెంట్. చెప్పారు, మీరు నాకు చెప్పారు ఒకసారి. అదే ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. మీరు ఇంత ఉత్సాహంగా మళ్ళీ చెప్తారంటే మేము వినడానికి తయారు. మీరు ఏదో నాకు కొత్త విషయాలు చెప్తారని మేము అనుకుంటున్నాం. అది ప్రయత్నం చేయండి. మీరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ముందటి భక్తిలో ముందు జరుగుతామని మేము అనుకుంటున్నాం. 1 hour అయిపోయింది కాబట్టి మళ్ళీ విసుగు చెందుతారని నేను ఇంకెక్కువ తీసుకోలేదు. 1 hour అయిపోయింది కదా. నెక్స్ట్ సెషన్ లో ఏదో నాకు తెలిసింది చెప్తాను ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఆది గోవింద ప్రభుజీ, దండవత్ ప్రణాం. ప్రభుజీ నమస్కారం. ప్రభుజీ మీరు బాగా చెప్పారు. భక్తిని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా గోలోక బృందావనానికి చేరాలంటే ఆ భక్తి లత బీజం, ఆ బీజాన్ని అంకురింపజేయాలంటే దానికి ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, బాగా సోదరణంగా వివరించి చెప్పారు ప్రభుజీ. థ్యాంక్స్, ధన్యవాదాలు, దండవత్ ప్రణాం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ బాలగోవింద్ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ఆది గోవింద్ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. నమస్కారం మాతాజీ. ప్రభుజీ చాలా చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. మీ ఎక్స్పీరియన్స్ తో, మీ కృష్ణ కాన్షియస్ లో మీకున్న కన్విక్షన్ అంతా కనిపిస్తుంది ప్రభుజీ. ఎన్ని మంచి విషయాలు చెప్పారంటే తులసి మహారాణి వర్షిప్ గురించి మనం నలుగురికి చెప్పాలి, వనాలు పెంచాలి అని చెప్పారు ప్రభుజీ. అది కంపారిజన్ చేస్తూ తీసుకొచ్చేది. ఎస్ ప్రభుజీ, అది నిన్న క్లాస్ తో నాకు కనెక్ట్ అయింది ప్రభుజీ. నిన్న బాలగోవింద్ ప్రభుజీ, లీలాన్ ప్రభుజీ చెప్తా ఉన్నారు కదా, మనము తప్పు చేస్తుంటే స్ప్రెడ్ చేయాలి, వాళ్ళని నో అని చెప్పాలి, మీరు చేసే తప్పు అని చెప్పి మనం చెప్పాలి, లేకపోతే ఆ సిన్ మనకు కూడా వస్తుందని చెప్పి మనం మేబీ ఈ తులసి మహారాణి వర్షిప్ రోజు చేయాలి, ఎప్పుడో శుక్రవారాలు లేకపోతే శనివారాలు కాదు అని చెప్తే వాళ్ళకి డెఫినెట్ గా తెలుసు కదా ప్రభుజీ, నాన్ వెజ్ తిని తులసి వర్షిప్ చేయకూడదు అని చెప్పి. మేబీ అలా కొంచెము మనం అవాయిడ్ చేయొచ్చేమో అనిపించింది ప్రభుజీ మీరు చెప్పిన తర్వాత. అవును. అందుకని మాతాజీకి ఎక్కువగా మనం ఈ తులసి పూజను ఎక్కువ చేస్తే వాళ్ళు కృష్ణ భక్తికి రాని వాళ్ళు కూడా మెల్లమెల్లగా కృష్ణ భక్తికి రాస్తారు. ఈ మహిళ దాంట్లో వచ్చేస్తారు మాతాజీ. నా ఉద్దేశం ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. అది ఎంతమందికి వీలవుతుంది అంటే మనకు చెప్పే బాధ్యత వాళ్ళకి ఏంటి ముఖ్యం, మనకు పుణ్యం కలుగుతుంది, పాపాలు పోతాయి, ముఖ్యంగా చెప్పాలి. అంతేగాని ఇక మన కృష్ణుని గురించి భగవంతుడు అని చెప్పాలి. కృష్ణుడు అంటే మన దగ్గరికి రారు, భగవంతుడికి పట్ల మనకు చాలా చాలా బాగుంది ప్రభుజీ. అది మళ్ళీ భక్తిలత చెప్పారు ప్రభుజీ, మనం ఇనిషియేషన్ ఎంత ఇంపార్టెంటో చెప్పారు, ఎంత సీరియస్ గా ఉండాలో కృష్ణ కాన్షియస్ లో, లేకపోతే మనము భక్తిలత పట్టుకోకపోతే మనం ఎలా పడిపోతాము, మనం గోలోక బృందావన్కి వెళ్ళలేము అని చెప్పి అన్ని చాలా క్లారిటీగా చెప్పారు ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చెప్పండి ప్రభుజీ.
మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చెప్తాను, 2-3 క్లాసులు నాకు తెలిసి చెప్తాను, ప్రభుజీ దగ్గర నేర్చుకున్నంత చెప్తాను. ష్యూర్ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఓకే, ఇంకా మీ సలహా లేదంటూ చెప్పండి ప్రభుజీ. సలహాలా? కరెక్ట్. ఆ సలహాలు మా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ క్లాస్ ఇవ్వండి, సలహాలు ఏం లేవు. క్లాస్ అంటే ఏమైనా కరెక్షన్స్ నాకు నేను గమనించాను, మీరు గమనించుంటారు. నాకు మాటలు తొందరగా రావడం చెప్పాను కదా, నా వృద్ధాప్యం వల్ల మాటలు కూడా నాలుక తొందరగా రావడం లేదు, కొంచెం పట్టుకుంటుంది. మీ వారికి మేము ఉంటామో లేదు తెలియదు, ఫస్ట్ సెకండ్ మాట్లాడతామో తెలియదు, ఏ ఉంటామో తెలియదు. సో ఏ విధంగా చూసినా మీరు చాలా అదృష్టవంతులు, గొప్పవారు. భగవంతుడి మరిసి మీ మీద ఉంది. భగవంతుని ఇంకోటి ప్రభుజీ, నాకు ఇప్పటికీ ఇదివరకు ఒకసారి చెప్పాను, నా లైఫ్ హిస్టరీలో సుమన మాతాజీ కూడా మాకు తెలుసు, ఏది జరిగినా మనం మంచి కానీ చెడు కానీ అది మనకు భగవద్గీత చెప్తున్నారు చూసారా. ఆ విధంగా తీసుకొని నేను జీవితం ఇలా జరుపుతున్నాను ప్రభుజీ. అదే నేను ఆంధ్రాలయ కళలో చదువుతున్నప్పుడు ఏం జరిగింది కూడా మన సుమన మాతాజీ కూడా చెప్పాను ఒకసారి. అలా హరే కృష్ణ ప్రభుజీ. బాలగన్ ప్రభుజీ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ ఆదిగోవింద్ ప్రభుజీ దండోత్ ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ మీరు 83 ఇయర్స్ కదా ప్రభుజీ, ఈ ఏజ్ లో ఎంత బాగా చెప్తున్నారు. అసలు ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకొని మాకు అసలు భక్తులత ఎలా పెంచాలి, ఎలా ఇనిషియేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అన్ని చెప్పారు ప్రభుజీ, అన్ని పాయింట్స్ కవర్ చేశారు. మా నాన్నగారు 82 ఇయర్స్ అన్ని మర్చిపోతున్నారు ప్రభుజీ ఈ మధ్య. నాకు కూడా మత్తు ఉంటుంది, గ్రాస్పింగ్ కెపాసిటీ ఉంది, రిటైనింగ్ కెపాసిటీ ఉంది, రీప్రొడ్యూసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అయినా కానీ చాలా చెప్పారు ప్రభుజీ. మీరు అన్ని నోట్స్ ప్రభుజీ చెప్పినప్పుడల్లా అన్ని నోట్ డౌన్ చేసుకుంటారు కదా ప్రభుజీ. అంటే మీరు చాలా సీరియస్ స్టూడెంట్ ప్రభుజీ, మీరు మా అందరికంటే. అదే ఆయన ఏ రోజు ఏ శ్లోకము ఏ పేజీలో ఏం చెప్పింది కూడా రాసుకున్నారు. అవన్నీ రెఫరెన్స్ మరి అంత సీరియస్ గా ఉన్నారు ప్రభుజీ. మేమైతే అసలు వింటాను తప్పితే నేనైతే ఎప్పుడు నోట్ చేసుకోను ప్రభుజీ. సో మీరు అంత బాగా ఉన్నారు కాబట్టి మీరు అంత బాగా చెప్పగలిగారు ప్రభుజీ. అంటే ఒక్కొక్కరు అలవాటు మాతాజీ, ఒక్కొక్కరు అలవాటు. ఎస్ ప్రభుజీ, అవును కరెక్ట్. మా నాన్నగారి ముందు కూడా బాగా చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్ని మర్చిపోతున్నారు ప్రభుజీ. చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారు. నేను మా నాన్నగారితో కంపేర్ చేస్తే మీరు ఎంత అడ్వాన్స్ ఉన్నారు అని నాకు అనిపించింది ప్రభుజీ. ఈ ఏజ్ లో అసలు ఏ చిన్న విషయము ఇంత చెప్పడం చాలా గొప్ప ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మెడికల్ టర్మ్ చెప్తారు, ఫాస్ట్ రిమెంబరెన్స్, ప్రెజెంట్ రిమెంబరెన్స్, దాని డిఫరెన్స్ ఉంది. ఫాస్ట్ రిమెంబరెన్స్ నాకు ఇప్పటికీ 90% బాగానే ఉంది. ప్రజెంట్ ఇమీడియట్ తగ్గిపోతుంది. మళ్ళీ కొంచెం 1 minute టైం అయితే ప్రజెంట్ రిమెంబరెన్స్ వస్తుంది. ఫాస్ట్ ఇప్పుడు 2004లో చెప్పాను, మిగతా చిన్నతనంలో జరిగింది కూడా చెప్తున్నాను కదా. అదే ప్రభుజీ, మా ఫాదర్ కూడా అంతే. ఆ పాత చిన్నప్పటి విషయాలన్నీ చెప్తారు ప్రభుజీ. లేటెస్ట్ నిన్నేం జరిగినాయి మొన్న జరిగినాయి అంటే మర్చిపోతున్నారు ప్రభుజీ. అంటే బ్రెయిన్ ఆ విధంగా డిటరేట్ అవుతుంది. అది గ్రే మ్యాటర్ ఏమంటారు, గ్రే మ్యాటర్ తగ్గిపోతుంది, వైట్ మ్యాటర్ వస్తుంది బ్రెయిన్ లో. అది నిదానంగా చెప్పాలంటే చూడండి, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనేది నాకు వెంటనే రాలేదు చూసారా, చెప్తాను పదం తడబడిపోయింది. ఏదైనా ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడికి అపరాధం చేసినట్లయితే, అపరాధం చేయించుకున్న వైష్ణవుడు చేసిన దీన్ని క్షమించకపోతే అది శ్రీకృష్ణ భగవానుడు చాలా సీరియస్ గా ఆ వైష్ణవి మీద యాక్షన్ తీసుకుంటారు. అందుకని ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనే ఆ పదాన్ని మన యుగకృష్ణ ప్రభుజీ నాకు 2-3 సార్లు చెప్పారన్నమాట. మనం బాలగోవింద ప్రభుజీ కూడా డీటెయిల్ అప్పుడప్పుడు చెప్తుంటే తెలుస్తుంది. బిగినింగ్ లో అలా చెప్తుండేవాళ్ళు. కరెక్ట్ ప్రభుజీ.
చాలా Yes. ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మళ్ళీ తీసుకోండి ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామం. క్లోజ్ చేయనా మాతాజీ? వాట్ ఈస్ ప్రభుజీ యువర్ మీరు ఒక ఆదర్శ పురుషులు, ఒక సక్సెస్ఫుల్ ఫాదరు, ఒక సక్సెస్ఫుల్ డాక్టరు, ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిత్వం ఉన్న మనిషి, ముఖ్యంగా సక్సెస్ఫుల్ భక్తిపరుడు. దానికి ఇప్పుడు ఈ వయసులో మేమందరం మీకు రుణపడి ఉంటాం. ఇట్లాంటి విషయాలు మాకు ప్రాథమికంగా కొంచెం మా నాలెడ్జ్ పెరగడానికి ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాం. ధన్యవాదాలు. మొన్న ప్రభుజీ అదే చెప్పారు, ఆ డీటెయిల్స్ అన్ని ప్రభుజీ చెప్పారు కదా. తిరుపతి ప్రభుజీ, ప్రభు నేను ఒకసారి మిమ్మల్ని అడిగాను, మీ పేరేంటి? తిరుపతి అని. తిరుపతి అనేది హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నా దగ్గర వరంగల్ ఆ టైంలో పనిచేశాడు. మీరు తిరుపతి అంటే ముందు ఆయన అని అడిగాను. లేదు నేను బిజినెస్ మ్యాన్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో లేను అన్నారు మీరు. అంటే చూసిండ్రా మీరు ఎంత జ్ఞాపక శక్తి ఉన్నదో. నేను ఎప్పుడో మాట్లాడిన విషయాలు మళ్ళీ నాకు పునశ్చరణ చేస్తున్నారు. ఎందుకంటే మీరు తిరుపతి అన్నప్పుడు ఇమ్మీడియట్ గా నా శిష్యుడా అని అనుకున్నా. నేను కాకుండా మా భక్తుడే అని తెలిసిపోయింది. ధన్యవాదాలు ప్రభు, ధన్యవాదాలు. మీ ఆశీర్వాదం ఉండాలి మాకు. हरे कृष्णा प्रभु जी। आदि बालगोविंद प्रभु जी दंडवत प्रणाम। आदि गोविंद प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। मीकु ధన్యవాదాలు మాతాజీ. ప్రభుజీ, మీరు మీ క్లాస్ అనేసరికి నేనైతే ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూస్తూ ఉన్నాను ప్రభుజీ ఇవాళ. ఎందుకంటే మీరు ఇంత సీనియర్ మోస్ట్. ప్రభుజీ ఎప్పుడు మిమ్మల్ని గాడ్ ఫాదర్ అంటారు, గాడ్ బ్రదర్ అని అలా చెప్తూ ఉంటారు. అసలు ఎప్పుడు చెప్తారా అని వింటూ ఉన్నాను, వెయిట్ చేస్తూ స్టార్ట్ చేయి. కానీ అది అప్పటికే రెడీగా ఉన్నాం అన్నమాట విందామని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చెప్పేవి మాకు ఎంతో అసలు హెల్ప్ చేస్తాయి ప్రభుజీ. నిజంగా మీరు అన్ని అందరూ ఇప్పుడు చెప్పినట్లు అవన్నీ రాసుకోవటం, గుర్తుపెట్టుకొని చెప్పడం, మీలాంటి వాళ్ళ అవి మాకు చాలా అవసరం ప్రభుజీ. గురువులు మీరు మాకు. బాలగోవింద్ ప్రభుజీ ఇంకా అసలు మేమైతే ఇంకా ఆయన రుణం అయితే తీర్చుకోలేము. మీరు కూడా ఇట్లా మధ్య మధ్యలో చెప్పి మాకు చాలా కళ్ళు తెప్పించాలి ప్రభుజీ. ఈ భౌతికమైన వాటిల్లో పడిపోకుండా ఇంకా బుద్ధిగా ఉండేటట్లుగా అది మీరు చాలా చెప్పాలి ప్రభుజీ మాకు. చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ. ఎంత బాగా పాడారో ప్రభుజీ మీరు. రోజు పాడుకుంటాం మేము ఆ పాటలు, కానీ మీరు పాడుతుంటే అలా అలవాటైపోయి ఎన్నేళ్ల నుంచి పాడుతున్నారో ఈ ప్రభుజీ అని అనిపించింది నాకు అవి వింటుంటే. తులసి మాతది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. మీకు అలా మెమరీ ఉండడానికి ఏ కారణం, సీక్రెట్ అని చెప్పగలరా? సీక్రెట్ అన్నారు కదా, సీక్రెట్ కాబట్టి చెప్పకూడదు. అమ్మా డబ్బులు ఇస్తాం డాక్టర్ గారు. సీక్రెట్ ఏమిటి ప్రభుజీ? భక్తి ప్రభుజీ. చెప్పనా ప్రభుజీ? చెప్పండి. మెదడుకు మేత పెట్టాలన్నారు కదా. మెదడుకు మేత పెట్టాలి కదా. అందువల్ల మెదడు నాకు ఎప్పుడు ఏదో నిజం చెప్పాలంటే నేను ప్రతి విషయాన్ని మెమరైజ్ చేస్తుంటాను ప్రభుజీ. మెమరైజ్ చేస్తాను. ఒక్కొక్కసారి బాత్రూమ్ లో కూడా మెమరైజ్ చేసుకుంటుంటాను. ఒక నిమిషం చెప్పాలంటే అది వేరే కాదు. ఇప్పుడు కృష్ణ భక్తికి వచ్చిన తర్వాత ఈ కృష్ణ భక్తులని ఈ విషయాల గురించి ఆలోచిస్తుంటాను అన్నమాట. ఇంకాను మామూలుగా ఈ ప్రిపరేషన్ అంటే కొంచెం జంకుతున్నాను, కానీ ఫ్రీగా మాట్లాడమంటే అది చాలా ఈజీగా వస్తుంది. ఇది ఇలా మనం చెప్పాలంటే కొంచెం తడబడుతున్నాను. రైట్ రైట్. అది మెయిన్. అది ఎందుకంటే సో మేత పెట్టాలంటారు అయితే రోజు. అంతే. మీరు పెడుతున్నారు. నిజం చెప్పాలంటే మీరు పెడుతున్నారు. మీరు ఇప్పుడు గృహస్థులుగా బాధ్యతతో ఉన్నారు ప్రభుజీ. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు నేను ఈ వానప్రస్థానంలో ఉండి అన్ని డిటాచ్ చేయి ఉన్నాను. ఈ భక్తిలో డిటాచ్ చేయి ఉన్నాను కాబట్టి నేను నా ధ్యేయం అంతా శ్రీకృష్ణ భగవాను పాదపద్మం చేయడమే నా అల్టిమేట్ గోల్. వండర్ఫుల్ వండర్ఫుల్.
యువర్ అది మెయిన్, ఎగ్జాంపుల్. అది మెయిన్ ప్రభుజీ. ఇప్పుడు నిజంగా మీకు తెలిసిన విషయం కదా ప్రభుజీ. ఇప్పుడు నాకు ఒకటి ఆరోగ్యం, సరే వయసుని బట్టి ఆరోగ్యం ఇలా ఉంటుంది, పిల్లల బాధ్యత లేదు, నాకు ఇంకా మనవరాల దగ్గర ఉండాలని నాకు లేదు, వాళ్ళ డిటాచ్మెంట్, ఇంట్లో నేను నా శ్రీమతి ఇద్దరు కలిసి ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి ఇద్దరు కలిసిమెలిసి తోడుగా ఒకటే మాట ఒకటే బాటగా అంటూ మా జీవితం గడుపుతున్నాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు ఘర్షణలు లేవు ప్రభుజీ. అందువల్ల మైండ్ మనకి కూల్ అండ్ కామ్, ఆధ్యాత్మికంగా కూల్ అండ్ కామ్ ఉన్నాం. వెరీ నైస్, వెరీ నైస్. యు ఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. అందరికి ఎగ్జాంపుల్. అంటే ఆ విధంగా కలగడానికి అందరికి అవకాశం ఉండాలి ప్రభుజీ, అందరికి అవకాశం ఉండాలి. అంటే ఈ విషయాలు చెప్పాలంటే ఇతర కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. చెప్పాలంటే మరి కృష్ణభక్తికి వచ్చిన వాళ్ళలో ప్రభుజీ సగం మంది ఏదో కష్టాలు ఉండి వచ్చారు ప్రభుజీ. ప్రభుజీ వింటున్నారా? వింటాను, చెప్పండి. సగం మంది ఎన్నో కష్టాల నుండి వచ్చారు. కొంతమంది భార్యలు లేని వాళ్ళు వచ్చారు, కొంతమంది భర్తలు లేని వాళ్ళు వచ్చారు, కొంతమంది భార్యాభర్తలు ఇబ్బందిగా ఉన్నా కానీ కష్టపడి ముందుకు వస్తున్నారు. భర్తలకు ఆధ్యాత్మికంగా రాకపోయినా భార్యలు వస్తున్నారు, భార్య లేకపోయినా భర్తలు కూడా వస్తున్నారు. మనకు ఈ ఆధ్యాత్మికంగా మనం చూస్తున్నాం కదా, చాలా మంది అమెరికాలో చూస్తున్నాను, ఇక్కడ చూస్తున్నాను. అమెరికాలో మన ఆంధ్రులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి నాకు తెలుసు ఇప్పటికీ. అది పరిస్థితి. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. వి విల్ వెయిట్ ఫర్ హరే యువర్ కృష్ణ నెక్స్ట్ క్లాస్. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అది ఆశేష ప్రభుజీ. దండత్ ప్రణామం. చాలా బాగా చెప్పింది ప్రభుజీ. మామూలు చదువుకున్నది భార్గవంతి నేర్చుకున్నది నేను రాసుకొని అదైనా చెప్పడం రావాలి కదా ప్రభుజీ, అదైనా చెప్పడం రావాలి కదా. చెప్పడం సరే, ఆటోమేటిక్ వస్తే చూసి అదే మీరు చెప్తుంటే మా ప్రభుజీ గుర్తొచ్చిండు. అయ్యో నిజమే, నాకు తోడు లేరు అనుకున్నాను. బాగా ఎక్కడన్నా ఎప్పుడు ఏ మీటింగ్ లోనే ఇద్దరు కలిసి ఒక దిక్కు ఉండి మాట్లాడుకునే వాళ్ళం. అదే అలాంటి స్నేహితుల్ని కొంచెం దూరం చేసుకున్నాము. పాపం బాధపడుతున్నారు ఆయన. అదే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా విషయాలు తెలిసినాయి. తులసి పూజ చేసేది మా ఇంటికి మేత పెట్టాలి. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్మనం ప్రభుజీ. ఓకే, ఇంకా రైట్. సో హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ విశ్వమాధవి. హరే కృష్ణ ఆది గోవింద్ ప్రభు. చాలా బాగా చెప్పారు నాన్న, మీరు అన్ని ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇస్తూ బాగా చెప్పారు. ఓకే, నాకు తెలిసిన చెప్పానమ్మా. What is more impressed? Which point impressed you? యాక్చువల్ గా కనిపించినప్పుడల్లా నాన్న చెప్పేవి ఇదే భాగవతం, ఇదే చెప్తున్నారు. ప్రతి మచ్ అదే రిపిటేషన్ లా ఉందన్నమాట. సో ఎన్నిసార్లు రిపిటేషన్ చేసినా కూడా ఇంకా బ్రెయిన్ కి మొత్తం ఎక్కట్లేదు అని అనిపించింది. ఈ మెమరీ టెక్నిక్స్ ఇవన్నీ కూడా కనిపించినప్పుడల్లా చెప్తుంటారు, ఏంటి ఇలా మర్చిపోతున్నావు అనేసి చెప్తుంటారు అన్న. టెక్నిక్స్ చెప్తాను, అలా గుర్తుపెట్టుకో అని. I don't even have 1/10 memory of what my dad has. సో అన్ని కూడా మన భక్తిలో ఎలా ముందుకెళ్ళాలి. మీది ఒక క్లాస్ మిస్ అయితే మళ్ళీ కాల్ చేసి క్లాస్ లో ఏం చెప్పారు అన్ని నాకు చెప్తుంటారు ప్రభుజీ. అన్ని ఈ రోజు క్లాస్ లో ఇది చెప్పారు, ఇవి డిస్కస్ చేసాము అని అన్ని చెప్తుంటారు. సో ఆధ్యాత్మికంగా ఒక ఫాదర్ అలా ఉండి అలాంటి టాపిక్స్ డిస్కస్ చేయడము అన్నది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ప్రభుజీ. Very rare. Certain things I cannot discuss with my kids, but he is able to discuss with his kids. Wonderful. He is very fortunate. You are very fortunate. Thank you. కృష్ణ భగవాన్ మెర్సీ, ఆయన కరుణతో మేము ఎలా ఉన్నాం. అలాంటి పిల్లలు దొరకాలి, అలాంటి తండ్రి కూడా దొరకాలి కదా. వెరీ గుడ్ మ్యాచ్. ఇప్పుడు క్లాస్ లో కూడా ఏ పాయింట్స్ ని మనం ఫోకస్ చేయాలి,
మొత్తం మీరు చెప్పాక ఎండింగ్ లోని మళ్ళీ ఎట్లా రీక్యాప్ చేస్తారు, ఈ బాటిల్ ఎండింగ్ ఎలా కాగట్లే మిస్ అవ్వకూడదు, అలాంటివన్నీ చెప్తుంటారు ప్రభుజీ. ఈ బాటిల్ వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ, హరే కృష్ణ. సో ఒక పాయింట్ ప్రభుజీ, ఒక పాయింట్. ఎస్ ప్రభు. కృష్ణుని మెరిసి మన దీక్షా గురువు, శిక్షా గురువులు కలవడం కూడా చాలా అదృష్టం. భగవంతుని కరుణ ఉంది. తర్వాత మనకు దీక్షా గురువు, మీకు శిక్షా గురువులు మీలాంటి వాళ్ళు దొరకడం బట్టి నాది ఆధ్యాత్మిక నేను అభివృద్ధి చెందానంటే నిజం చెప్పాలంటే ఒప్పుకోవడం కాదు ప్రభుజీ. 70% యువర్ సెల్ఫ్. 25% తో నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు, 70% తో నేను ఇంప్రూవ్ చేశాను. హరే కృష్ణ. ఉన్న విషయం చెప్తున్నాను. ఇట్ ఈస్ మై గుడ్ ఫార్చ్యూన్. థ్యాంక్ యూ. మీరు దొరకడం మా ఫార్చ్యూన్, మా లాంటి భక్తులు దొరకడం మీకు ఫార్చ్యూన్. సో మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. ఓకే మాతాజీ, ప్రభుజీ. ఓకే ప్రభు. Yes, thank you, thank you. Hare Krishna. So, no more questions, comments. Shiraj bro, you have? Yes, Prabhuji. Hare Krishna. Adigun Prabhuji, దండవత్ ప్రణాం. ప్రభుజీ చెప్పండి. ప్రభుజీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ లెక్చర్. 2 టేక్ పాయింట్స్ ఏంటంటే అఫెన్స్లెస్ చాంటింగ్ ప్రభుజీ. అఫెన్సెస్ చేస్తూ చాంటింగ్ తగ్గించుకోవాలి, అది ప్రాపర్ గా చేయాలని చెప్పారు. అండ్ భక్తిలత గురించి కూడా చాలా ప్రాపర్ గా చెప్పారు ప్రభుజీ. దాన్ని ఎట్లా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది. బోత్ ఆర్ వెరీ టచ్ పాయింట్స్ ప్రభుజీ. మనం నాకైతే చాలా బాగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. మళ్ళీ తీసుకోండి ప్రభుజీ, 2 సెషన్ తీసుకోవాలి మీరు ఇంకా. వేరే టాపిక్స్ వీలైతే ప్రయత్నం చేస్తాం. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సెషన్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Okay. No more, and we'll end it here. Thank you very much. Chandra Srimad Bhagavatam ki jai. Thank you very much, Prabhuji. Adhgovind Dev Prabhu ki jai. Srila Prabhupada ki jai. Nitai Gaur Har Paramanande. Hari Hari Bol.